ఆహా, ఫైనల్లీ ప్యాలెస్టైన్లో బెత్లెహేమ్ వచ్చేసాం. యేసు క్రీస్తు పుట్టిన ప్రదేశం ఇక్కడ. మేరీ మాత తిరిగిన ప్రదేశం ఇదంతా. మొత్తం ఇవాళ శుక్రవారం అవటం వల్ల చూడండి అన్ని షాపులు క్లోజ్. జ్యువెలరీ షాప్ అంట. శుక్రవారం శనివారం మొత్తం చాలా వరకు ఇక్కడ బంద్ అని చెప్తున్నారు. ఎక్కడో కొన్ని షాప్స్ ఉంటాయి అంతే. బస్ స్టాప్ దగ్గర నుండి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి నేను. ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఇక్కడ మొత్తం చూడండి. అలాగే రోడ్డు మీద బండ్లు గుడ్లు అమ్ముతున్నారు సేల్. లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు కదా ఈ ఆకు వచ్చి ద్రాక్ష చెట్లు ఆకులు అని చెప్పి కీరదోస అమ్ముతున్నారు. ఇంకా వంకాయ, టొమాటో, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఏంటి అర్థం కావట్లేదు మనకి. ఎవ్వరు లేరు రోడ్డు మీద. జనం చూసారా ఇవాళ సెలవు అవటం వల్ల. నాకేదో డౌట్గా ఉంది ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం క్లోజ్లో ఉంటుందేమోనని. చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అని పిలుస్తారు. ఆ ప్లేస్లోనే జీసస్ పుట్టింది. ఇప్పుడు మనం చూసుకుంటుందంతా బెత్లెహేమ్. చాలా పురాతనమైన ప్రదేశం. ఇప్పుడే ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు అంతా క్లోజ్లో ఉంది. వాళ్ళ శుక్రవారం కదా, క్యాబ్ ఎక్కువ ఒక 20 షెకిల్ పే చేసి చాలు అంటే పొద్దు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, కిలోమీటర్ దూరం అని చెప్పాను. పెద్ద చర్చ్ ఉంది. నేను రావాల్సిన మరి డెస్టినేషన్ ఇదేనో ఏంటో కానీ చూడాలి నావిగేషన్లో. లేదు, ఇది వర్జిన్ మేరీ గ్రీక్ క్యాథలిక్ చర్చ్ అంట. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నది. ఇంకా లోపలికి వెళ్ళాలి నేను ఒక 500 మీటర్లు. సేమ్ అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు కదా జీసస్కి సంబంధించింది, అలాగే ఉంది చూడండి. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ రోడ్లో ఎవరు లేని కూడా లేరు, నేను ఒక్కడిని అంతే. అదిగోండి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ బెత్లెహేమ్ రాసి ఉంది. అయ్యో, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక క్లోజ్ అంటారేమో అని చెప్పి కొంచెం భయం వేస్తుంది. ఇంత దూరం కష్టపడి వచ్చిందంతా మొత్తం వృధా అయిపోతుంది. నమస్తే లోకల్స్ భలే విష్ చేస్తున్నారు నమస్తే అని. బాగుంది చూడండి. మొత్తం ఓల్డ్ సిటీ ఇదంతా. 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న సిటీ. ఇవాళ మన అదృష్టవంతులే అవుతాము. ఎందుకంటే ఒకవేళ చర్చ్ ఓపెన్లో ఉంటే మనం ఒక్కళ్ళే దర్శించుకోవచ్చు ఫ్రీగా. జనం గుంపుగా ఉంటే లోపల ఉన్న అందమైన ప్రదేశాన్ని క్లియర్గా చూడలేము, అక్కడ మాట్లాడలేము. ఎన్ని దేశాలు తిరిగాను కానీ ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. ఆ దేశాల్లో శుక్రవారం శనివారం సెలవు ఉంటుంది, కానీ మరీ ఇంత దారుణంగా అసలు ఒక్క షాప్ కూడా లేకుండా మొత్తం క్లోజ్, ఎవ్వరూ లేకుండా మనుషులు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా బంద్ అంట చూడండి. అంటే ప్రతి ఒక్కరికి సెలవు ఇవ్వాలి. ఎమర్జెన్సీ పర్పస్కి అయితే వెహికల్స్ ఉంటాయి, టాక్సీస్ ఉంటాయి. కొండపై నుండి కిందకి దిగాలి. ఎదురుగా చూస్తే మాస్క్ ఉంది. ఆ మాస్క్ వెనకాల ఒక చర్చ్ ఉంది. అదే